2012లో భారత్లో 12 మిలియన్ బంగ్లాదేశీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. 2016కి వచ్చేసరికి ఆ నెంబర్ 20 మిలియన్. 2016 వరకే స్టాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి 2025లో ఈ నెంబర్ 30 మిలియన్కి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పింది కేవలం బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మరి పాకిస్తాన్ సంగతి ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ మాట ఏంటి, రోహింగ్యాస్, ఇలా వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తే ఆ 30 మిలియన్ కాస్త ఎక్కడికి వెళ్తుంది మీరే ఊహించుకోండి. మన దేశ సంపదను, రిసోర్సెస్ని జలగల్లా పట్టి పీడిస్తున్న పారాసైట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు దానిపైనే ఫోకస్ చేశారు మోదీ అండ్ కో. విషయం కాసేపు ఇండియా నుండి యుఎస్కి, అంటే మోదీ నుంచి ట్రంప్కి వెళ్దాం. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాక కొన్ని సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ డెసిషన్స్ ని తీసుకున్నారు. ఇందులో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపార్టేషన్ కూడా ఒకటి. ఇల్లీగల్ గా యుఎస్ లోకి ఎంటర్ అయి బతికేస్తున్న వాళ్ళని ఎలాంటి జాలి దయ లేకుండా వెనక్కి, అంటే వాళ్ళ ఒరిజినల్ దేశాలకి పంపించేస్తున్నారు. బార్డర్స్ ని సెక్యూర్ చేస్తామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అలా ఇల్లీగల్ గా ఆ దేశంలో ఉంటున్న ఇమిగ్రెంట్స్ ని క్రిమినల్స్ అని కూడా అంటున్నాడు. ట్రంప్ బాబా ఇలా చేయడం వెనుక రీజన్ ఒకటే, తనకి తన దేశమే ముఖ్యం, నేషన్ ఫస్ట్, అమెరికా సెక్యూరిటీ తర్వాతే ఎవరైనా. ఆల్మోస్ట్ మోదీ కూడా అంతే, తన దేశమే ముఖ్యం అంటాడు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఇల్లీగల్ గా కంట్రీలోకి వచ్చి ఉంటున్న వాళ్ళ ద్వారానే దేశంలో టెర్రరిజం, ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతున్నాయి అని స్టాట్స్ చెబుతున్నాయి. అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉండకపోవచ్చేమో, కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మించినటువంటి బెస్ట్ రిక్రూట్మెంట్ దొరకదు కదా. అసలు వాళ్ళ ఈజీగా వచ్చేయచ్చు కదా ఇల్లీగల్గా, లీగల్గా వస్తే ప్రాబ్లం. కానీ సో కొంచెం కామన్ సెన్స్ వాడిన విషయం అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళైతే ఎవరికి లెక్క చెప్పాల్సిన పనే లేదు, దొరికినా కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది ఓన్లీ అమెరికా మాత్రమే ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే కాదు. ఇండియాకి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. బంగ్లాదేశీస్, రోహింగ్యాస్, పాకిస్తానీస్ ఇల్లీగల్ గా ఇండియాలోకి చొరబడి ఐడెంటిటీస్ ని మార్చుకొని శుభ్రంగా ఇక్కడ బ్రతికేస్తున్నారు. అంతెందుకు, రీసెంట్ గా యూకేలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఎంత రచ్చ అయిందో మనం చూసాం. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా ఒక కమ్యూనిటీ మొత్తాన్ని వెనక్కి పంపేయాలి, వాళ్ళ వల్లే ఈ సమస్య అన్నంతగా గొడవ నడిచింది. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మన విషయం దగ్గరికి వద్దాం. అక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ఇక్కడ నరేంద్ర మోదీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఫోకస్ పెట్టాడు. యాక్షన్ ప్లాన్ మొత్తం రెడీ చేశారు, ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కూడా మొదలైపోయింది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కేవలం టెర్రరిజం మాత్రమే కాదు, రిసోర్స్ అలొకేషన్ అనేది కూడా పెద్ద సమస్యగా మారింది. మనం కట్టిన ట్యాక్స్లు, మన కోసం పెట్టిన పథకాలు మనకే రావాలి, కానీ వేరే దేశం నుండి అక్రమంగా మన దేశంలో ఉంటున్న వాళ్ళకి వెళ్తుంది అంటే అది మనకే కదా లాస్. ఈ విషయాన్ని మైనారిటీలు అర్థం చేసుకోవాలి. ఏముంది, వాళ్ళు కూడా మన కమ్యూనిటీనే కదా, ప్రభుత్వ పథకాలు తీసుకుంటే తప్పేంటి, తీసుకోనివ్వండి అని అనుకుంటున్నారేమో. వాళ్ళకు అర్థం అవ్వాల్సింది ఏంటి అనంటే మీ ఉద్యోగాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, మీ ప్రభుత్వ పథకాలు వాళ్ళు దొబ్బేస్తున్నారు. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెబుతా. ప్రతి బడ్జెట్లో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మైనారిటీ వెల్ఫేర్ కోసమని ఓ బడ్జెట్ని పక్కన పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో అంటే ఆ గవర్నమెంట్ బడ్జెట్లో మైనారిటీ అఫైర్స్ అండ్ మద్రాసా ఎడ్యుకేషన్ కోసం ఏకంగా 5,602 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇప్పుడు ఒరిజినల్గా మైనారిటీలు ఆ రాష్ట్రంలో ఒక ఎక్స్ నెంబర్ ఉన్నారనుకుందాం, వాళ్ళకి 5,000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే అక్రమంగా ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వలస వచ్చి రాష్ట్రంలో తిష్ట వేసుకొని కూర్చున్నారో వాళ్ళు కూడా ఈ పథకాలు తీసుకోవటం మొదలు పెడతారు. ఎందుకంటే అక్రమంగా ఇక్కడ ప్రభుత్వ ఐడీలు సంపాదిస్తారు, సో పథకాలు కూడా పొందుతారు. అంటే ఒరిజినల్ ఇండియన్ మైనారిటీలకి దక్కాల్సినటువంటి డబ్బు ఇక్కడ తగ్గిపోతుంది. అది వాళ్ళకే లాస్ కదా. భారత్లోని మైనారిటీలు ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బ్రిటన్, అమెరికాలో లాగా మన పరిస్థితి అవ్వకూడదు అనంటే డొనాల్డ్ ట్రంప్ చేసినట్లే మనం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమంగా మన దేశంలోకి వలస వచ్చిన వాళ్ళను తరిమి కొట్టాలి. అందుకే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితులకు ఇది చాలా అవసరం కూడా.
ఎందుకంటే పాత చట్టాల్లో ఉన్న లొసుగులను ఈ అక్రమ వలసదారులు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ది పాస్పోర్ట్ ఎంట్రీ యాక్ట్ అండ్ 1920, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939 అండ్ ద ఫారినర్స్ యాక్ట్ 1946, ది ఇమిగ్రేషన్ యాక్ట్ 2000 ఇవన్నీ అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు. ఇందులో 3 చట్టాలైతే రాజ్యాంగం కన్నా ముందు చేసుకున్నవి. సో వాటిని ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా. ఈ బిల్ ఎందుకు అవసరం అనేది పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఈ బిల్లు నిబంధనల గురించి మనం తెలుసుకోవాలి. అక్రమంగా భారత్లో ఉంటే అది ప్రూవ్ అయితే డైరెక్ట్గా 7 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా. ఈ బిల్ ఎంత టఫ్గా ఉంటుంది అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కెన్ అరెస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వితౌట్ ఎనీ వారెంట్లు ఏమీ అక్కర్లేదు, దొరికారా లోపలేసి తోమేయటమే. ఇక ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ ఉంటారు కదా, వీళ్ళ మీద కూడా భారత ప్రభుత్వం నిఘా ఉంటుంది. ఇల్లీగల్గా ఎవరినైనా దేశంలోకి తీసుకొస్తున్నారు అని తెలిస్తే వాళ్ళని కూడా లోపలేసి తోమేయటమే. ఓకే, చట్టాలు బలంగానే ఉన్నాయి, కేంద్రం వైఖరి కూడా స్పష్టంగా ఉంది. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళను డీటైన్ చేయాలని అనుకుంటుంది. ఇది దేశానికి మంచి చేసేదే కదా. ఇలాంటి వాటిని కూడా ఎవరైనా వ్యతిరేకిస్తారా? కానీ వ్యతిరేకిస్తున్నారే. ప్రస్తుతం ఈ బిల్లు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అది లోక్సభలో అప్రూవ్ అవ్వాలి, రాజ్యసభలో అప్రూవ్ అవ్వాలి, అక్కడి నుండి రాష్ట్రపతి రాజముద్ర పడాలి. అప్పుడు ఇది చట్టంగా మారుతుంది. ప్రస్తుతం ఎన్డీఏకి ఉన్న బలం ముందు అది ఈజీగానే జరిగిపోతుంది. ఇలాంటి చట్టాన్ని ఎవరైనా ఎందుకు అపోజ్ చేస్తారు? ఇది దేశానికి మంచి చేసేదే కదా. అయితే ఆపోజిషన్ అనే ఒక పేరుంది కదా, అపోజిషన్ అని ఉంటేనే అపోజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారేమో తెలియదు, కానీ ఇలా దేశానికి మంచి చేసే చట్టాలని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఆబ్వియస్గా ఈ బిల్లుని వ్యతిరేకిస్తోంది. ఫండమెంటల్ రైట్స్ని ఈ బిల్ ఆబ్జెక్ట్ చేస్తుందట, కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుందట, ఇలా ఏదేదో మాట్లాడేస్తున్నారు. అసలు అక్రమ వలసదారులని దేశంలో ఉండొద్దు అంటే అది మన రాజ్యాంగాన్ని ఆపోజ్ చేయడం ఎలా అవుతుంది? నీకు సరైన పాస్పోర్ట్, వీసా ఉంటే శుభ్రంగా దేశంలో ఉండాల్సినన్ని రోజులు ఉండు, ఎవడు కాదంటాడు? ఆ డేట్ దాటితేనే కదా వెళ్ళమని చెప్పేది. ఇందులో ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడ తొక్కేసినట్లు? ఈ విషయం ఇక్కడితో అయిపోలేదు. కాంగ్రెస్ కన్నా డేంజరస్ పార్టీ భారత్లో మరొకటి ఉంది. ఇందాక కూడా మనం ఆ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం, అదే తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు సౌగతా రాయ్ అనే మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్ ఒక ఆయన ఉన్నాడు ఆ పార్టీలో. ఆయన రెస్పాన్స్ వింటే మీకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఈ బిల్లు కనుక చట్టంగా మారితే టాలెంట్ని తొక్కేసినట్లే అంటున్నాడు ఈ మహానుభావుడు. అసలు అదేంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఉండొద్దు అంటే టాలెంట్ని తొక్కేయడమా? నాకు విషయం తెలీదే. అదేలాగబ్బా, ఈ లాజిక్ ఏంటి ఇంత వెరైటీగా ఉంది? అసలు ఈ బిల్లు తీసుకురావడం కంటే కొన్ని నెలల ముందే ఎన్డీఏ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద దృష్టి పెట్టింది. రీసెంట్గా రాజస్థాన్ గవర్నమెంట్ 500 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డీటైన్ చేసింది. ఈ 500లో 394 రోహింగ్యాస్, మిగిలిన 106 మెంబర్స్ బంగ్లాదేశీస్. అయినా అసలు ఇంతలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి మనం మాట్లాడుకోవాలా? అది నిజంగానే అంత పెద్ద ఇష్యూనా అన్న డౌట్ మీకు రావచ్చు. మీ దాకా ఎందుకు, మొదట్లో నాకు కూడా వచ్చింది. దాని గురించి సర్చ్ చేస్తే వచ్చిన స్టాట్స్ చూసి నేను షాక్ అయ్యాను. కేవలం 2012 నుంచి 2016 వరకు, అంటే కేవలం 4 years గ్యాప్లో ఆల్మోస్ట్ 13,000 మెంబర్స్ రోహింగ్యాస్ రెఫ్యూజెస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. టోటల్గా చూసుకుంటే ఈ లెక్క 50,000కు పైగానే ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లిస్ట్ తీసుకుంటే ఆ నెంబర్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 2004లోనే అప్పటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ శ్రీ ప్రకాష్ జైస్వాల్ పార్లమెంటులో అఫీషియల్గా చెప్పారు, ఇండియాలో దాదాపు 12 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అని. ఇది జరిగి 2 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఈ నెంబర్ ఏ రేంజ్లో పెరుగుంటుందో మన ఇమిగ్రేషన్కే వదిలేశారు. అసలు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ఎంత డీప్ రూటెడ్ అయిందో మీరు ఊహించలేరు. వీళ్ళలో కొంతమంది మన భారతదేశంలో ఉంటూ మన గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంకా ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ విషయాన్ని అక్కడితో ఆపేద్దాం. ఇంతమంది అక్రమంగా మన దేశంలో ఉంటుంటే, మన పథకాలు వాళ్ళు తినేస్తూ, మన రీసోర్స్ని వాళ్ళు వాడేసుకుంటూ ఉంటుంటే వాళ్ళని వెల్కమ్ చేయమని అంటుంది మన ఆపోజిషన్. ఎస్, ఈ ఆపోజిషన్ అనేది భారత ప్రభుత్వానికా లేక మొత్తం భారతదేశానికా అన్న డౌట్ ఖచ్చితంగా వస్తుంది.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మన దేశం నష్టపోతుందిరా బాబు అంటే కొంచెం కష్టమైనా కొన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళని మనతో పాటు ఉంచుకోవాలట. ఈ మాటలు రీసెంట్గా రాహుల్ గాంధీ రైట్ హ్యాండ్ శామ్ పిట్రోడా అన్నాడు. ఇల్లీగల్గా బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ని మన దేశంలో ఉంచుకోమని చెబుతున్నాడు ఆయన. ఎందరో మహానుభావులని ఊరికే అనలేదు పెద్దలు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల మాకు బోలెడు నష్టం అని యుఎస్ యూకే వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటుంటే ఈయన ఇండియాకి సలహాలు ఇస్తున్నాడు, బంగ్లాదేశ్ వాళ్ళని ఇల్లీగల్గా అయినా సరే ఇండియాలోనే ఉంచుకోండి అని. అదేం విచిత్రమో మరి. ఇలాంటి వ్యక్తిని తనకి రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ. ఇక్కడ ఒక కన్సర్నింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే శామ్ పిట్రోడా ఓపెన్గా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా బయటకి చెప్పకుండా సీక్రెట్గా ఈ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ని సపోర్ట్ చేసే పొలిటీషియన్స్ వందల్లో ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు సగౌటా రాయ్ కూడా లేటెస్ట్ ఎగ్జాంపులే. అసలు ఈ పొలిటీషియన్స్ అందరూ ఎందుకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? ఈ డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా. కానీ ఇదేమి బుర్ర బద్దలు కొట్టుకునే అంత టఫ్ క్వశ్చన్ అయితే కానే కాదు. ఓట్ బ్యాంక్, ఎస్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తే వాళ్ళ ఓట్లు పోతాయి. మరి చూసారా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఇక్కడ ఓటు హక్కు కూడా ఉంది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి బాగా మేపుతున్నారు మన పొలిటీషియన్స్. సో ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ శుభ్రంగా ఆ పార్టీకే ఓటు వేస్తూ ఉంటారు. ఓట్లు పడుతున్నాయి, సో ఓట్లు పోతున్నాయి అంటే దేశం పోయినా పర్లేదు అనే రకం మన పొలిటీషియన్స్ అన్నమాట. అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సరే, బీజేపీ వాళ్ళు బిల్లు తయారు చేశారు, రేపది చట్టంగా మారుతుందనే అనుకుందాం. చట్టం అయ్యాక అన్ని సెట్ అయిపోతాయా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ అదేదో సినిమాలో వరుసగా దొరికిపోండి అని చెప్పగానే దొరికిపోయినట్లుగా బయటికి వచ్చేస్తారా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ బీజేపీ ఒక్క విషయాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిందేమో అని అనిపించింది. మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఇల్లీగల్గా మన దేశంలో ఉంటున్న వాళ్ళని గుర్తించి మాకు చెబితే మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ ప్రైజ్ ఉంటుంది, ఈ టైప్లో ఏమైనా ఒక పథకం పెట్టుంటే ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది భారీగా వచ్చేది కాదంటారా? ఆ ఒక్కటి మిస్ చేసింది అని అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? ఈ చట్టం వల్ల ఏమైనా మార్పులు వస్తాయా? వస్తే అవి ఎలాంటి మార్పులు? ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్, అక్రమ వలసదారుల మీద మన వైఖరి కఠినంగానే ఉండాలా? ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి.